రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కంచుకోటను బద్దలు కొట్టే దిశగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలో నిర్వహించాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహానాడుకు శ్రేణులు ఇప్పటి నుండే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కడప ఎయిర్పోర్ట్ కు దగ్గరలో వేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో కడపకు వచ్చే ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చి చర్చించనున్నారు. కడప నగరంలో మే 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. తొలి 2 రోజులు పార్టీ సంస్థాగత తీర్మానాలు, చివరి రోజున భారీ బహిరంగ సభ నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రైట్, ఇక జగన్మోహన్ రెడ్డి కంచుకోటను బద్దలు కొట్టే దిశగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలో నిర్వహించాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది. 2 ఏళ్లకోసారి నిర్వహించే ఈ మహానాడుకు శ్రేణులు ఇప్పటి నుండే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కడప ఎయిర్పోర్టుకు దగ్గరలో వేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో కడపకు వచ్చే ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చి చర్చించనున్నారు. కడప నగరంలో మే 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. తొలి 2 రోజులు పార్టీ సంస్థాగత తీర్మానాలు, చివరి రోజున భారీ బహిరంగ సభ నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కడప జిల్లా నుంచి మా ప్రతినిధి యూసఫ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యూసఫ్, చెప్పండి, కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా మహానాడు ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? పోలిట్ బ్యూరో సభ్యులు ఎప్పుడు చేరుకోనున్నారు? కడప జిల్లాలో ఎప్పుడు లేని విధంగా 101వ జయంతి ఎన్టీ రామారావు ఎప్పుడైతే టీడీపీ స్థాపించారో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇక్కడ అర్థమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రతిపక్ష నాయకులకు ఒక పెద్ద జలక్కిచ్చే విధంగా సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో మహానాడు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఆ విధమైనటువంటి దిశలో అడుగులు వేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తిగా స్థలాన్ని కూడా ఇప్పటికే దాదాపు 50 నుండి 60-70 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలించారు. ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఇటు కమలాపురానికి అటు కడపకు సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దగ్గరలో స్థలాన్ని కూడా ఇప్పటికే పరిశీలించారు. ఆ స్థలాన్ని కన్ఫర్మ్ చేసేటువంటి దిశగా హైకమాండ్ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా పంపించారు. పూర్తిగా ఈసారి మహానాడు కనీ విని ఎరగని రీతిలో కడప జిల్లాలో ఏర్పాటు చేయాలి. అటు ప్రతిపక్ష నాయకునికి ఒక పెద్ద జలకి ఇవ్వాలి. కడపలో ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాలు గెలుపొందినటువంటి రానున్న రోజుల్లో 10కి 10 స్థానాలు గెలుపొందాలి. 2 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి అటు చంద్రబాబు కూడా దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అందుకు అనుగుణంగానే నాయకులందరూ కూడా ఇప్పటికే సమాయత్తమయ్యారు. స్థలాన్ని పరిశీలించారు, స్థలాన్ని కన్ఫర్మ్ చేశారు. హైకమాండ్ కు దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు. హైకమాండ్ నుండి ఒక పరిశీలన బృందం రానుంది. ఎందుకంటే ఇటు ఏపీ రాయలసీమలో కావచ్చు, అటు కోస్తాంధ్రలో కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి కావచ్చు భారీ ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఏ విధంగా చేయాలి, ఇక్కడ వారికి ముందు కావచ్చు మరొక రకమైనటువంటి వ్యవహారం కావచ్చు ఏర్పాటు చేయాలి. అందరినీ కూడా ఏకతాటికి తీసుకురావాలి. రాయలసీమలో నాయకులందరూ కూడా ముఖ్యంగా కీలక పాత్ర పోషించాలని చెప్పేసి చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా మాకు తెలుస్తా ఉంది. అందుకు అనుగుణంగానే కడప జిల్లాలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి బాధ్యత మొత్తం కూడా తన భుజస్తంభాలపై వేసుకున్నారు. ఆయన అందుకు అనుగుణంగా
స్థల పరిశీలనలతో పాటు ఏర్పాట్లు కూడా దగ్గరుండి పరిశీలన కొనసాగిస్తా ఉన్నారు. రేపు ఎల్లుండో ఇటు సెంట్రల్ కమిటీ నుండి కూడా కొంతమంది సభ్యులు రానున్నారు. స్థలాన్ని పరిశీలించి పూర్తి స్థాయిగా మహానాడు అనేది రాయలసీమ నుండి మొట్టమొదటిగా 101 ఎన్టీఆర్ 101 వర్ధంతి రోజు జయంతి రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక స్థాయిలోకి తీసుకుపోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది రాయలసీమ నుండి ఒక పెద్ద మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఒక కోణంలో ముందుకు కొనసాగుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థలం కూడా పరిశీలన చేశారు. అక్కడ వచ్చేటువంటి దాదాపు 6 నుండి 7 లక్షల మంది కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలతో పాటు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో కాబోతా ఉన్నారు. అటు కేంద్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తున్నటువంటి ఈ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఇటు ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు, కోస్తాంధ్ర ఈ మొత్తం కూడా బేరీజు చేశారు. ఈ మంత్రులకు బాధ్యతలు అప్పచెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు ఫుడ్ సెక్షన్ కావచ్చు, అటు వాటర్ సెక్షన్ కావచ్చు, వచ్చేటువంటి డెలిగేట్స్ కు ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పించాలి, వారికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, వారిచ్చేటువంటి సందేశాలు కార్యకర్తలకు మొదలైన ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నాము అన్నటువంటి మొత్తం అంశాలపైన కూడా ఇప్పటికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నేడో రేపు ఒక పరిశీలనకు రాబోతా ఉంది. కమిటీ సభ్యులందరూ కూడా ఏక తీర్మానం చేసి కడప జిల్లా నుండి ఒక పెద్ద స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు గతం నుంచి అటు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా రాష్ట్రంలో కీలక బాధ్యతలు వహించారు. కడప జిల్లా నుండి వారు ఆ జిల్లా నుండే మనము ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వబోతా ఉన్నాం, ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత తీర్మానాలు కూడా అనుకూలంగా 2 రోజులు పార్టీ డెలిగేట్స్ మీటింగ్ కొనసాగబోతా ఉంది. ఆ తర్వాత ఒక రోజు కార్యకర్తలకు సంబంధించి బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నారు. అక్కడ నుండి రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు, అటు జమ్మలమడుకు సంబంధించి స్టీల్ ప్లాంట్ వ్యవహారం కావచ్చు, కడప జిల్లాకు కావాల్సినటువంటి నీటి వనరుల వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా అలా బేరీ చేయబోతా ఉన్నారు. అక్కడ నుండి ఒక ప్రకటన వెలువడబోతా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్.